సింపతి. ఇదొక్కటి ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. ఆ సింపతి ఉంటే చాలు ఓటింగ్లో ఎంత ముందుకైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మన నాగమణి కంటే అయితే ప్రూవ్ చేశాడనమాట. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు ఈ వీడియో చివరిదాకా చూసి కామెంట్ చేయండి. సో ఇంకా మొదలు పెడదాం ఓటింగ్ పోల్ అనాలిసిస్. సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీరంతా ఎలా ఉన్నారు? అందరూ ఆసంగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 డే 4 ఓటింగ్ పోల్ అనాలిసిస్. యాక్చువల్లీ ఓటింగ్ పోల్ అనాలిసిస్కి డే 1, కాకపోతే వాళ్ళు ఓపెన్ చేసింది డే 4 అనమాట. సో అందుకని చెప్పి డే 4 ఓటింగ్ పోల్ అనాలిసిస్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా? విష్ణుప్రియ విత్ 32.58, అంటే ఆల్మోస్ట్ 32.6% ఆఫ్ ఓటింగ్ అయితే ఈవిడికి ఉంది. యాక్చువల్లీ ఈవిడికి అంత ఓటింగ్ ఎందుకు పడుతుందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈవిడ ఒక యాంకర్, చాలా షోస్లో యాంకరింగ్ చేశారు, బాగానే ఉంటారు. అండ్ రెండోది పాపులర్ అనమాట. కంపేరింగ్ విత్ అదర్ కంటెస్టెంట్స్ ఈవిడ చాలా పాపులర్. సో మంచిదే, ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి ఓటింగ్ అయితే ఈవిడికి పడుతుంది. ఇంకా మంచి కంటెస్టెంట్లు వచ్చుంటే బాగుంది నామినేషన్లో. కాకపోతే ఏం జరిగిందంటే మీ అందరికీ తెలిసిందే కదా, నామినేషన్స్ ఈసారి సరిగ్గా అవ్వలేదన్నమాట. ఏడు బ్రో అంత మాట మంచి హైలైట్ అయ్యే నామినేషన్స్ అయ్యాయి. కాకపోతే ఏం చేస్తాం మరి, మంచి కంటెస్టెంట్లు రావాలంటే టాప్ కంటెస్టెంట్లు వచ్చుంటే బాగుందను. మెయిన్లీ నిఖిల్, యష్మి, లేకపోతే ప్రేరణ, అభయ్ ఇలాంటి వాళ్ళు వచ్చుంటే బాగుందను. అసలు తేలిపోయేది మంచి ఓటింగ్ ఎవరికి పడుతుందా అని చెప్పి. ఇంకా రెండోది నాగమణి కంట విత్ 23.98% ఆఫ్ ఓటింగ్ సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. నాకు తెలిసి నాగమణి కంటే ఇలాగే కంటిన్యూ చేస్తే ఒక 5 వీక్స్కి తట్టాపొట్ట సర్దేస్తాడు. ఒకవేళ అదే కనుక బాగా వర్కౌట్ అయింది అనుకోండి, మినిమం 10 వీక్స్ ఒకవేళ ఉంటే టాప్ 5. ఏంటి బ్రో అంత మాట అన్నావు, మరి టాప్ 5 దాకా వెళ్తాడా అంటే తెలీదు. ఎందుకంటే టాస్క్ పర్ఫార్మెన్స్ కూడా చూడాలి. టాస్క్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్ బాగా చేయాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి. ఇవన్నీ ఉంటూనే ఇంకో పక్క నుంచి ఏంటంటే మంచితనం ఉండాలి. అది లేకపోతే మాత్రం చాలా కష్టం. ఏవి కాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవి లేకుండా జస్ట్ సింపతితో అయితే 23.98, అంటే 24% ఆఫ్ ఓటింగ్ అయితే మనోడు తెచ్చుకున్నాడు. ఓకే, కాకపోతే అది ఎంతో కాలం నడవదు, అది మనోడికి తెలుసు. మరి ఎంతవరకు లాగుతాడు అనేది తెలియదు. అండ్ రెండోది, నిన్నటి ఎపిసోడ్లో హైలైటెడ్ ట్విస్ట్ ఏంటంటే మనోడు విగ్గు తీయడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎవరు ఇలా విగ్గు తీస్తాడని. అండ్ ట్రాన్స్పరెంట్ అని చెప్పి అన్నాడు, కానీ విగ్గు పెట్టుకొని వచ్చి ఇప్పుడు విగ్గు తీసాడు. అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. అసలు బిగ్ బాస్ చరిత్రలో నాకు తెలిసి ఇలాగా విగ్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారో లేదో మరి నాకు తెలియదు, కానీ అది తీయడం హైలైట్. సో నిజంగా అదర్శ సినిమాలో బ్రహ్మానందం గారిది ఇలాగ వస్తుంది అనమాట. ఆ మీమ్ టెంప్లెట్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మా అందరికీ, నేను చూసిన వాళ్ళకి మాత్రం. నెక్స్ట్ పృథ్వీరాజ్ గారు, ఈయనకైతే 13.05% ఆఫ్ ఓటింగ్ పడ్డది. మంచిదే, యాక్చువల్లీ మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈయనకి పర్లేదు, బాగానే పడ్డది. అయితే ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్లు మ్యాక్సిమం సేఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడున్న కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకోవాలన్నమాట. అందులో మెయిన్లీ సోనియా గారి గురించి మాట్లాడితే 10.55% ఆఫ్ ఓటింగ్ అయితే ఈవిడికి ఉంది. ఆ ఓటింగ్ ఎందుకు ఈవిడికి పడ్డది అంటే దానికి మెయిన్ రీజన్ ఈవిడ చేసే ఆర్గ్యుమెంట్స్. అంటే ఇప్పుడు చేసే ఆర్గ్యుమెంట్స్లో పాయింట్ ఉందా లేదా ఇదంతా మనకు అనవసరం. చేస్తున్నారా లేదా, కంటెంట్ ఇస్తున్నారా లేదా, ఇది మనకు కావాలన్నమాట. సో ఆ కంటెంట్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి మ్యాక్సిమం సోనియాని అయితే బిగ్ బాస్ టీం ఈ వారం ఎలిమినేట్ చేయరు. నెక్స్ట్ బేబక్క గారు అయితే 10.01% ఆఫ్ ఓటింగ్తో ఉన్నారు. వీళ్ళ మధ్య పెద్ద పర్సంటేజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఒకవేళ బేబక్క గారికి కనుక ఈరోజు ఒక మంచి సింపతి ఎపిసోడో లేకపోతే ఇంకేదైనా హైలైట్ అయ్యే ఎపిసోడ్ పడితే ఈవిడ బేబక్క గారు క్రాస్ చేసేస్తారు సోనియాని. లేదా సోనియాకి ఏదైనా మంచి ఎపిసోడ్ పడితే ఆవిడ కూడా బేబక్కని ఈజీగా బేబక్కని క్రాస్ చేయడం అయితే ఆల్రెడీ ఉన్నారు టాప్లోనే, బేబక్క కన్నా కొంచెం టాప్లోనే ఉన్నారు. ఇంకా మంచి ఓటింగ్ అయితే పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య పెద్ద పర్సంటేజ్ డిఫరెన్స్ అయితే లేదు. ఇంకా మూడోది కాదు, ఫైనల్గా అయితే శేఖర్ భాష గారు ఉన్నారు. 9.815% ఆఫ్ ఓటింగ్తో ఉన్నారనమాట. ఎందుకు బ్రో ఇంత తక్కువ ఓటింగ్ ఈయనకి పడ్డదంటే దానికి మెయిన్ రీజన్
ఈయన ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి, లాజికల్ పాయింట్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఈయన మంచి స్క్రీన్ స్పేస్ దొరకట్లే. రెండోది స్క్రీన్ స్పేస్ దొరకకపోవడానికి కారణం కూడా ఈయనే, అంటే ఆ దొరకబుచ్చుకోవాలన్నమాట. కోర్స్ అది జెన్యున్గా అయితే బాగుంటుంది, కానీ ఏదో కావాలని చేస్తే ఎంతో కాలం నిలవదు. ఇప్పుడైతే నిలుస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే మెయిన్లీ నాకు తెలిసి బేబక్క గారే ఎలిమినేట్ అవుతారు అని నేను అంట. ఎందుకురా అంటే మీకు ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో మెయిన్లీ విష్ణుప్రియ మంచి యాంకర్ కాబట్టి ఆవిడకి మంచి పాపులారిటీ ఉంది. సో ఓటింగ్ ఏదో రకంగా ఉంది, ఆవిడకి పడుతుంది. నాగమణికంట మంచి కంటెంట్ ఇస్తున్నాడు, సింపతి అయితే జనాల్ని కొడుతున్నాడు, ఇంకా అవసరం లేదు, సెంటిమెంట్తో కొట్టి ఆయింట్మెంట్ రాస్తున్నాడు కాబట్టి పడుతున్నాయి ఓట్లు. పృథ్వీరాజ్ ఎంతో కొంత ఉన్నది, అంటే మనిషిలో దాన్ని ఏమంటారు, ఆ ఫిట్నెస్ కూడా కాదు, దాన్ని ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే క్యాపబిలిటీ కనిపిస్తుంది నాకైతే. ఫిజికల్ టాస్క్లు ఏమైనా బాగా ఆడచ్చు. అండ్ రెండోది ఆర్గ్యుమెంట్స్ కూడా బాగానే చేస్తున్నారు. సో ఎక్కడ లైన్ దాటి మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివి ఏమి లేవు. సో ఈయన కూడా ఉంటారు. ఇంకా సోనియా మంచి కంటెంట్ ఇస్తుంది కాబట్టి బిగ్ బాస్ టీం అసలు తీసేది. ఇంకా శేఖర్ భాష గారి విషయానికి వస్తే ఈయన కూడా పర్లేదు, అంటే ఛాన్స్ దొరకాలే కానీ మంచి లాజికల్ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ చేస్తారు. రెండోది ఈయన బయట తీసుకున్న కొన్ని కాంట్రవర్సీలు ఏవైతే ఉన్నాయో అవైతే ఈయనకి బాగా హెల్ప్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఈయనైతే ఉంచుతారనమాట. సో ఆ లెక్కను చూస్తే వేపక్క గారికే పెద్ద నష్టం జరగబోతుంది ఈసారి. ఎందుకంటే ఈవిడ కొన్ని ఇష్యూస్లో మాట్లాడాల్సి ఉంది. మెయిన్లీ మనకి తెలుసు కదా, ఈ చీఫ్స్గా కొంతమంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసినప్పుడు నిఖిల్ అండ్ నయనిక వీళ్ళిద్దరైతే బేబక్క గారిని సెలెక్ట్ చేయకపోతే, బేబక్క గారి ఫోటోని క్రష్ చేసినప్పుడు ఈవిడైతే కొంత అడిగి ఉండాల్సింది కనీసం, అది నాది ఎందుకు క్రష్ చేశారని చెప్పి. డిఫెండ్ కూడా చేసుకోలేదు అనుకోవచ్చు మీరు, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ అలాంటిదే, ఆవిడ ఇష్టం అని చెప్పి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, మాట్లాడితేనే ఇప్పుడు నేనంటే ఇంట్రోవర్ట్ని, ఇప్పుడు నేనేదో కెమెరా ముందు మాట్లాడినట్టు బయట మాట్లాడలేదు. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో మాత్రం మాట్లాడితేనే ఏదైనా సరే పని జరుగుద్ది అనమాట. కొన్నిసార్లు ఇంట్రోవర్ట్స్కి కూడా కొంతవరకు ఓట్లు పడతాయి కాదన్నో, కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడాలి, అర్థమవుతుంది. సో ఈవిడైతే మెయిన్ పాయింట్స్ మాట్లాడలేదు. అండ్ రెండోది నామినేషన్లో ఈవిడ ఎవరైతే ఆ వంట పేరు చెప్పుకొని నామినేట్ చేశారో, మెయిన్లీ సోనియా గారు ఎవరైతే ఇర్రెస్పాన్సిబిలిటీ అని, మీ వల్ల ఆకలితో మేము కొట్టుకున్నామని ఇలాంటి పదాలు మాట్లాడి ఈవిడికి ఎక్కడా లేని నెగిటివిటీ తెద్దామని ట్రై చేశారు సోనియా గారు. సో అంత పని చేసినందుకు గాను బేబక్క గారు ఆలోచించి ఈమె నా పైన లేనిపోని నిందలేస్తుంది, అబాండాలేస్తుంది, ఎలాగైనా సరే ఈమెను నేను నామినేట్ చేయాలి అన్న ఉద్దేశం ఈవిడికి రాలే. ఈవిడ వెళ్ళి ఇంకో ఇద్దరు నామినేట్ చేశారు, అవి కూడా పెద్ద రీజన్స్ అయితే కావు. ఏదో ఎక్కువ మందిని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టాలన్న ఒక ఉద్దేశంతో అయితే ఈవిడ నామినేట్ చేశారు, కానీ దేర్ ఈజ్ నో పర్పస్ బిహైండ్ దట్, అంతే. సో ఇలాగైతే మాత్రం కష్టం అనమాట బేబక్క గారికి. మేబీ నాకు తెలిసి ఈ వారం మ్యాక్సిమం ఒకవేళ ఎలిమినేషన్ ఉంటుందో లేదో నేను చెప్పలేను, ఎందుకంటే 14 మందే ఉన్నారు కాబట్టి ఏదో ఫస్ట్ వీక్ తూతుపరగ్గా అక్కడ దాకా తీసుకొచ్చి పంపించవచ్చు వెనక్కి 6th సీజన్ లాగా. లేదనుకుంటే ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏమంటారంటే రతిక చూడండి 7th సీజన్లో ఎలాగైతే గ్రాండ్ లాంచ్ 2.1 పేరు చెప్పుకొని వచ్చారు. సో అలాగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే అది బేబక్క గారికి వర్తిస్తుందో లేదో మనకు చెప్పలేము, ఎందుకంటే ఇంకా చాలామంది కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఈ వారం ఎలిమినేట్ అయితే బేబక్క గారు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదంటే లేదంతే. సో దట్స్ ఇట్ గైస్, ఇది నా పాయింట్ అనమాట. సో మీకేమనిపిస్తుంది? నాగమణి గంట గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడు అప్పుడే కాదు, ఎందుకంటే ఇది ఫస్ట్ వీక్, ఇంకా మనం అప్పుడే మనం జడ్జ్ చేయలేము. ఇంకా చాలామంది ఉన్నారు, సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత చేస్తా, కానీ బాగుంటుంది ఆ వీడియో, చూస్తారు మీరు. ఇంకా చాలా ఉంది మాట్లాడుకోవడానికి. సో వీలైతే కామెంట్ చేయండి, మీరు ఎవరు కోటేస్తున్నారు, ఎవరు సేవ్ అయితే బాగుంటుంది, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, ఇవన్నీ కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీయే. 141 దగ్గర ఉన్నాం, 150 కొట్టేస్తే బాగుంటుంది, అందుకని చెప్పి సో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. ఒకవేళ ఈరోజు ఎపిసోడ్ బాగుంటే ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చేద్దాం. నేను నామినేషన్ ఎందుకు చేయలేదంటే వర్షం పడి కరెంట్ పోయింది, అందుకని చేయలేదు. పొద్దున్న ఖాళీ కుదరలేదు. ఇంకెందుకులేండి, ఎలాగో ఆల్రెడీ చాలామంది చేసేసారు, మీరు చూసేస్తారు. ఇప్పుడు నేను పొద్దున్న 7 గంటలు పెడితేనే వ్యూస్ రావట్లేదు, ఇంకా మధ్యాహ్నం 2కి 3కి పెడితే ఏమవుతాయి. అందుకే డైరెక్ట్ ఓటింగ్ పోల్ అనాలిసిస్తో వచ్చానమాట. సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.